మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి గురైన 2,08,00,000 విలువైన 1,039 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్గిరి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిస్టమ్ ద్వారా గుర్తించిన పోలీసులు ఎల్బీ నగర్ సిసిఎస్ పోలీసులు మల్కాజ్గిరి పోలీసులు సంయుక్తంగా డ్రైవ్ చేపట్టి ఫోన్లను రికవరీ చేశారు. నేరేడ్మెట్లోని మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన అధికారులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను వాటిని బాధితులకు అధికారికంగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అలాగే సిఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసుకుంటే ఫోన్ తిరిగి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మొబైల్స్ మిస్ప్లేస్ అవ్వచ్చు లేదా డిస్ప్లేస్ అవ్వచ్చు. దానికి వి హ్యావ్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ సిఈఐఆర్. ఈ సిఈఐఆర్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేస్తే మొబైల్ ఫోన్స్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫార్ మనం మల్కాజ్గిరి కమిషనరేట్లో 1,039 ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. అవి ఈరోజు కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో యూ కెన్ సీ ఎదురుగా ఉన్న ఫోన్స్. ఇవి మా క్రైమ్స్ సిసిఎస్ ఎల్బీ నగర్ అండ్ సిసిఎస్ మల్కాజ్గిరి వాళ్ళు కంటిన్యూస్ గా దీన్ని పర్సూ చేస్తూ ఈ మొబైల్ ఫోన్స్ అన్ని రికవర్ చేయడం జరిగింది. అండ్ విక్టిమ్స్ ఆర్ ఎవరైతే లూజ్ అయ్యారో వాళ్ళందరికీ విల్ డిస్ట్రిబ్యూట్ దెమ్. అండ్ వీఆర్ ఇష్యూయింగ్ పబ్లిక్ అడ్వైజరీ ఆల్సో. పబ్లిక్ అడ్వైజరీ ఇష్యూ చేస్తున్నాము. మీకు తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఇది పాస్ ఆన్ చేయండి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ మీ ఎడ్యుకేషనల్ డేటా కానీ మీ ఇంజనీరింగ్ డేటా ఏదైనా సరే మొబైల్ ఫోన్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు తర్వాత ఆ డేటాని మీ పర్సనల్ కంప్యూటర్స్లో స్టోర్ చేసుకోవడం బెటర్. ఇట్లా మిస్ అయినప్పుడు మొబైల్స్ డేటా మొత్తం లూజ్ అవుతారు. సో దట్స్ ఆల్. షల్ వి ప్రొసీడ్ విత్ సార్? మొత్తం ఫోన్లు ఎన్ని సార్? వర్త్ ఎంత సార్? 1,039 phones. Got it? What? 2 crores 8 lakhs.